కుమార్ తూకం చూస్తున్నారు. ఏం ఇంట్లో ఉన్నారు అంతా ఈరోజు? ఇంకా ఏం లేదు, శనగలు ఇంకా రెడీ చేసుకుంటాను. ఇప్పుడు నాటుతారా? ఇంకా 2-3 రోజులు 4 రోజులు అలా పడేటట్టుంది వాన. వర్షం పడితే కొద్దిగా లేట్ అవుతుంది. 2 రోజులు పడుతున్నట్టు కదా? పడితే కొద్దిగా లేట్, పండగ అయినాక వేసేది వారం. అప్పుడు దాకా వస్తుంటాడు. ఏమన్నా ఎట్లున్నావు? బాగున్నావా? ఈరోజా వాన పడింది? ఊరికి వస్తామంటే వాన పడుతుంది అబ్బా. రోజు ఈ ఊరికే వస్తామని చెప్తామంటే మంది నైట్ ఇల్లు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమ్మా బాగున్నావా? ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయమేనా? దేంట్లో ఇరిగేషన్ దగ్గర ఎన్ని ఎకరాలు మనకి? ఏం వేస్తావు మామూలుగా? శనగ ఎప్పుడు అన్నీ వస్తూ ఉంటుందా పంట? మనకి ఇక్కడ నీళ్ళ ఇబ్బంది లేదా ఈ ఊర్లో? మళ్ళీ ఎట్లా బోర్లేనా? ఆవిడలో వస్తే బోర్ పడతాయి. వాటర్ రాదు అయినా రాదు. మీనోటి పోయేది కదా? అంత ఇది ఉన్నావు ఇదేనా? ఏడ పని చేస్తున్నావు? ఢిల్లీలోనా? ఏమమ్మా ఢిల్లీలో ఏం కంపెనీలో చేస్తున్నావు? కోడర్వా లేకపోతే ఏంది? ఏం బాగున్నావు? బాగున్నావా? రోజు ఈ ఊరు అని చెప్పండి అబ్బా. వాన బాగా పడేటట్టుంది ఇట్లే. రోజు ఈ ఊరు చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేద్దాం. ఆనంద పడలేదా? కాడిపోయి చిరుకుపడలే. మళ్ళా బ్రాహ్మణపల్లి అయితే చాలా బాగా పడిందంట. ఏమన్నా ఆడికి పోతున్నావు? ఇంటి దగ్గరకా? ఆరోగ్యం అంత బాగుంది కదా? బాగా మంది రోడ్లు తగ్గి బావా అందరినీ బాగుంటావు, మామ అంటావు, అత్త అంటావు, మహిళ అంటావు. అంటే ఎప్పుడు విడిపోయారు మళ్ళా? అట్లానా? ఇట్లున్నావు? బాగున్నావు కదా? పడుకోండి రా ఇంట్లో. ఏమంటే పని లేక తిరుగుతా ఉన్నాము. అట్లే లేదు కదా? ఎట్లుంది వ్యవసాయం అంతా? బాగానే ఉందా? ఏం వేసినా ఈసారి వేసినా లేదు? ఇంకెక్కడ మొత్తం ఊరంతా వెయిటింగ్ ఏమో వేసేదానికి. రైట్, బాగున్నారు ఇదంతా? ఊరికి వచ్చిన అట్లా చూసిపోదామని. ఊరంతానా? ఏం పేరు ఇది?
రఘు ఎట్లున్నావు? టీవీ చూస్తుంటే రఘు ఏం చేస్తున్నావు నువ్వు? నాకేందా నువ్వు సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తావు? వాట్ యూ డూయింగ్? సాఫ్ట్వేర్ అంటే ఏం లాంగ్వేజ్ నేర్చుకున్నావు? హెచ్ఆర్ లో ఉందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు ఎవరికైనా జాబ్ ఇస్తాను నీకు చెప్పాలట్లయితే వాళ్ళు ఇన్ని రోజులు చెప్పవు దాచిపెట్టుకో ఒక లోపల ఎక్స్ట్రా ఫోన్ కొడతా అట్లయితే నీకు ప్లేస్మెంట్ చేయాలి ఎవరినో ఒకరిని అంతే కదా. ఇంకా పెళ్లి చేస్తున్నావు కదా పిల్లలు ఎంతమంది? ఓకే ప్యాకేజ్ చెప్పినా ఇట్లా బాగున్నావా? ఇటు సైడ్ తక్కువే కదా మళ్ళీ అటు సైడ్ ఉన్నాయి కదా అవే మళ్ళీ తక్కువే ఉన్నాయి. నాయన అమ్మందమ్మా ఏమక్క నువ్వురా ఏం మెయిన్ చెక్ చేసుకుంటున్నావు? Where are you working? ITC. So what do you do for ITC? HR. ఏ ఊర్లో అంతా HR అయినా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారా ఇప్పుడు నీకు? పెళ్లి చేశారా లేదా? ఇంకా చేయలేదు పెళ్లి. నువ్వు వచ్చి ఏం పడుకున్నావా? పడగ లేపినారా నిన్ను? లేపుతురా అండి. ఏం నువ్వు కష్టపడుతున్నావు? ఆయన హ్యాపీగా పడుకోన్నాడు అంతేనా? ఏం చేస్తున్నావు? ఛత్తీస్గఢ్ లో పని చేస్తాను సార్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నమోదేస్తున్నాను. ఓకే. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చారా? నీకు వచ్చేసా లేకపోతే కమాన్ హాలిడేనా? గుడ్ లక్. బోత్ ఆఫ్ యు. ఇల్లు కట్టిస్తున్నావా? మళ్ళా రీమోడల్ చేపిస్తున్నావా? రీమోడల్ అంతా పాల్గొంటున్నారా? మొత్తం కొంచెం ఉంటేనా? బాగున్నావా? కాలంతా గుర్రబుడ్డ ఇది వచ్చిన మళ్ళీ అయ్యాడు. మళ్ళీ అతనికి మళ్ళీ పని పెట్టుకో. ఇంకేనా ఏ ఊరికే వస్తే ఎట్లా అందరు ఎట్లున్నారని ఎప్పటికై కుట్టుంది ఇది? పైన అడిగినంత కూడా కొట్టుకుంటున్నారా? మీరు కూడా బండలు వేసుకోవడం మేలేమో. ఇట్లా వాన పడితే పుడతారు ఎవరు చీటు దీనికంతా ఇవే చేపిస్తున్నా ఇట్లా కాదు కాంట్రాక్టర్ కాదు డిజైన్ గిజైన్ అంతా చేపియద్దా? అదేం ఏం లేదా మనమే ఆడ పెట్టింది ఆడిపోతున్నా అయితే చాలా తక్కువ అంట. మేత్రికి పారేస్తున్నారంటే కట్టి పారేస్తున్నారు అంతే. ఇప్పుడు వాళ్ళకు ప్రామాణిక లేండి. ఏం కాదులే. రోజు క్యాన్సిల్ అవుతుంది ఈ ఊరికి వస్తా ఉంటే. అదే అన్నా రోజు ఈ ఊరు అని చెప్పిన ఎట్లన్నా మానబడుతుందా? మాకు అటు చిలుకుబడిలా రైట్ ఉన్నా కానీ 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 అన్నా ఈరోజు మనం ఏంటంటే ఎత్తులు ఏం గోడ కతుక్కుంటే అడుగుతున్నా ఏం గోడ కతుక్కున్నావు అని. ఏం పైన ఎట్లా కట్టినావు?
అట్లా కట్టినావు అని అడుగుతున్నా. ఏదో కష్టం చేసి వస్తున్నావా అని అడుగుతున్నా. అట్లా సరేలే, ఏం మోసి వచ్చినావు? మూటలు మోసినావా లేకపోతే ఏం చేసినావు అంటున్నా. ఏమ్మా బాగున్నావా? ముందంతా ఆరోగ్యం అంతా బాగుంది కదా? అట్లే నాకు కానిస్తున్నారా రోజంతా ఇట్లా? ఇంకే వస్తే అన్నీ చూసిపోదామని అంతే. నాడు ఇల్లు నీది కాదు. వార్డ్ నెంబర్ కంటిన్యూ వార్డ్ నెంబర్ కంటిన్యూ. ఎన్నేళ్ళ నుంచి కూతురా? ఎట్లా వాళ్ళు చదువు ఎట్లా మళ్ళా? ఓకే వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ చెప్తే పంపించావా? అన్న ఏమంటున్నాడు? పంపించావా పాప? పోయిచ్చావా చదువు? ఏం భూషణ్ ఏం చెప్తున్నాడు? ఏం కథలు చెప్తున్నాడు నీకు అంటున్నా. వర్గం బాగా గురించి కావాలంటే ప్రసాదులు వచ్చినాయంటే ఏదో కథ చెప్తా ఇంకా ఉండాలా? అదేం చెప్పినాడని ఏనా ఎట్లున్నావు? బాగున్నావా? ఎట్లున్నా? ఆరోగ్యం బాగుందా? ఎంత మీ వయసు ఇప్పుడు? 80 మీకు? అట్లా లేరు బా. నేను 60 ఆ చిన్నట్లో ఉంటారేమో అనుకున్నా. 20 ఇంకా బాగున్నారు. బయటకు పోతారా ఇంట్లోనే ఉంటారా? దాని కింద చెట్టు కింద బాగున్నారు కదా? ఉండేది నువ్వు బాగున్నావా? ఏం పడుకున్నారా మీరు? నువ్వు టీవీ చూస్తున్నావా? స్కూల్ పోవా? హాలిడేస్ ఇచ్చేసినారా? దసరా హాలిడేనా? ఇల్లు ఏ పెద్ద మాట మాట్లాడుతుందా? పనిచేయాలి చేసుకుంటుందా? ఏం పెద్దమ్మా ఎట్లున్నావా? బాగున్నావా? అనిపిస్తుందా? బాగా ఎట్లుంది? ఆరోగ్యం బాగుందా? ఎంత వయసు? 86 మీరు ఉంటుందా? ఎక్కడికైనా తీసుకెళ్తా అట్లా బయటికి ఎట్లా నడుతుందా? పోయేస్తా, జాగ్రత్త. మీ దాయదులే అయిపోతుంది. ఎక్కువ ఇలా దాయదులే బాగున్నావమ్మా? వేరే ఇంట్లో ఎవరు? దినేష్ ఖాళీగా ఉన్నావా? ఎట్లున్నావు? బాగున్నావా? ఊర్లో అంతా ఉందా? వ్యవసాయం ఎట్లుంది? ఆటోనా? ఏడదాకా పోతుంది? పందేనా ఇది? ఏడదాకా పోతావు? మామూలుగా టౌన్ వరకే, దాని మించి పోవు. ఏమవుతుంది మామూలు రోజుకి?
అంత ఖర్చు పోయినాక డీజిల్ పోయినాక ఆడొస్తాడు డీజిల్ రేట్ అట్లా పెరిగిపోతుంది దాంట్లో సరిపోట్లా దాన్ని రేటు కూడా పెంచినావా దాంతో పాటు రేటు కూడా ఎంత ఇంటి నుంచి తాడిపత్రికి 15 10 20 ఎంతమంది తీసుకెళ్తావు ఒకసారి 10 మంది యాడ్లో ఇంకా ఎక్కువే ఉన్నారు తమ్ముడు రైట్ అన్నా ఎంత ఎవరు విషయం ఎంత అప్పుడే ఎంత ఇక్కడ ప్లాట్ ఎవరుకున్నారు అది కాలేజ్ కదా అది దాని పక్కన ఇదంతా వదిలేసినారు మళ్ళా అది మన ఇల్లు కదా అది మన ఇల్లు దాని ఆపకి పంచాయతీ ప్లాట్లు అన్నారు ఇవి లేవు ఏం లేవు ఇది మంది ఇంకా అట్లే ఉందా మనం ఏం చేయలేదా ఎవరు వేసిండే ప్లాట్ ఏమో రేట్లు మాత్రం అర్థం కావట్లేదు ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ అంత అయిపోయినాక స్టార్టింగ్ లక్షనా ఎంత ప్లాట్ ఒకటి ఎన్ని సెంట్లు 5 సెంట్లు ఇది 3 సెంట్లు పెట్టారు ఆడ 5 సెంట్లు పెట్టారు 5 అన్నా ఉంటేనే సుమారు ఇల్లు వచ్చేది లేకపోతే ఇంకా అది కూడా కరెక్ట్ పోవాలా బాగున్నావా బాగున్నావు కదా అందరికి కూడా हमारा घर है रोड నుండి ఇంకా ఆడు చినుకోవట్లేదులే కూర్చోండి కూర్చునే వాళ్ళు కూర్చోండి ఎన్ని ఇల్లు ఉండేది ఎన్ని మొత్తం ఇంకా 3 ఊళ్ళు కలిపి అయిపోతుంది చూడు చుట్టూరు అన్నా నేను 5 ఏళ్లలో చూడు ఇంకా అంతా ఒకటే పట్టిపోతుంది ఫ్రెష్ వస్తున్నాయి యాడ్ నుంచి వస్తున్నావా అట్లనా బాగా రెడీ అయ్యి వస్తున్నావా ఇప్పుడు ఏం క్యాంపు ఎట్లా ఇప్పుడు ఇప్పుడైతే 40 రోజులు బాగుంది ఓవరాల్ వెరీ క్లాస్ దాంట్లో పోయిన అదే దాంట్లో ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకోండి కదన్నా
ఏ బ్రాండింగ్ చేస్తావు? ఒకటని కాదు మిక్స్ ఇదని లేదు మన ఊరికే చాలా కొంచెమే లేదు దాటిపోతే నచ్చచ్చు లేదు వచ్చి చికెన్ లేక మళ్ళీ బాబు అయితే పోయినసారి ఏదో పూజ చేసింది ఏం పూజ అది పూజ చేసింది విగ్రహాలు ఆడ కూడా ఉన్నాయి నేను బ్యాక్ సైడ్ వచ్చాడు బాగున్నారు కదా ఊరికే వస్తే ఊరు తిరిగిపోదామని చెప్పి మొత్తం బాగుంది బాగాలేదా బాగుంది పోతా పోతాను पापा सामने देखे जा నిన్ను ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా పిల్లలు ఎట్లున్నారు బాగున్నారు కదా బడికి పోతున్నారా లేదా ఎట్లనా